కాకినాడ నగరంలో జగన్నాథపురంలో గల ప్రధాన రహదారి మొత్తం ఛిద్రంగా మారింది. గుంతలమయంగా మారడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కాకినాడ జగన్నాథపురంలోని చంద్రిక థియేటర్ వద్ద నుండి అన్నమఘాటి సెంటర్ వద్ద వరకు గల ప్రధాన రహదారి పూర్తిగా గుంతలమయంగా మారింది. నిత్యం రద్దీగా ఉండే రహదారి గుంతలుగా మారడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. చిన్నపాటి వర్షానికి కూడా ఈ రహదారిలో గుంతలు ఎక్కడ ఉన్నాయో తెలియకపోవడంతో ప్రయాణికులు రోడ్డు ప్రమాదానికి గురవుతున్నారు. నిత్యం రద్దీగా ఉండే ఈ రహదారిలో ప్రయాణించాలంటేనే ప్రజలు తమ ప్రాణాలను చేతిలో పెట్టుకుని ప్రయాణించవలసి వస్తుంది. అంతేకాకుండా కాకినాడ సిటీ రూరల్ ఎమ్మెల్యేలు ఈ రహదారి గుండా ప్రయాణిస్తూ ఉంటారు. అలాగే పలువురు మంత్రులు, జిల్లా అధికారులు నిత్యం ఈ రహదారి గుండా ప్రయాణిస్తున్నప్పటికీ ఈ రహదారికి కనీసం మరమ్మతులు చేయాలనే ధ్యాస కార్పొరేషన్ అధికారులకు కానీ ఇటు ఆర్ఎండ్బి అధికారులకు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొనవలసి వస్తుంది. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం మారి కూటమి ప్రభుత్వం వచ్చినప్పటికీ రహదారుల పరిస్థితి మారకపోవడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే రహదారులను పునర్నిర్మించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. రోడ్డు అసలు బాగాలేదండి. గొయ్యల కింద గుంతల కింద అడిపోయింది. వాతావరణం వస్తే మరీ ఇబ్బంది కింద ఉంటుంది సార్. జనాలు పడిపోతున్నారు. పిల్లలు గట్ట చాలా ఇబ్బంది పడుతున్నారు. స్కూల్ పిల్లలు గట్ట వెళ్ళే రోడ్డు ఇది. స్కూల్ బస్సులు అయితే తిరిగే రోడ్డు ఇది. రోడ్డు మునిగిపోతుంటే మరీ విపరీతంగా ఉంటుంది. జనాలు పడిపోతున్నారు. దెబ్బలు గట్ట తగులుతాయండి. డైలీ హాస్పిటల్ గట్ట తీసుకెళ్ళవలసి వస్తుంది. రోడ్లు వేయాలి సార్. రోడ్లు బాగాలేదండి. అసలు ఎంతమంది చెప్పినా పట్టించుకోవట్లేదండి. ఎమ్మెల్యేలు గట్ట డైలీ ఈ రోడ్లు అని తిరుగుతారండి. అయినా సరే ఎవరు పట్టించుకోవట్లేదు. కౌన్సిలర్లు గట్ట ఈ రోడ్లు అని తిరుగుతారు. అయినా సరే ఎవరు పట్టించుకోవట్లేదు.